నమస్తే అమ్మా. సో ఇప్పుడైతే బీసీల రిజర్వేషన్ గురించి ఎన్నో ఏళ్ల నుంచి మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్స్ కి సాధిస్తామని చెప్పేసి కవితక్క గట్టిగా పట్టుబట్టి ఉన్నారు. మరి ఏ విధంగా సాధించగలుగుతారు? మరి సాధిస్తామా లేదా? జాగృతి సంస్థ ద్వారా మా కవితక్క గారు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి జనగణన గురించి అది సహేతుకంగా లేదని చెప్పి ఇప్పుడే ప్రస్తుతించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే బీసీ జనగణన 42% అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్లకి వెళ్ళటం కూడా సరిగా లేదని చెప్పి చెప్తున్నాం. దాని గురించి పార్టీ తరఫున పూర్తిగా మేము ఒక పోరాటమే చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జాగృతి సంస్థ ద్వారా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్. మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో అక్క ప్రవేశం ఉంటుంది, ఉండబోతుంది అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఉంటుందా? ఉంటే మరి ఏ విధంగా విజయాన్ని సాధిస్తారు అంటారు? ఉంటుంది ఖచ్చితంగా. మా జాగృతి మేడం గారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దాని మీదనే కసరత్తు జరుగుతూ ఉంది. రాబోయే ఎలక్షన్స్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఓ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే బయట కూడా కొత్త పార్టీ గురించి చర్చలు చాలా విధాలుగా జరుగుతున్నాయి. మరి కొత్త పార్టీ అనగానే మనకి ఏ పార్టీ పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారు? మరి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి మేడం ఏ పార్టీ పేరుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని అంటారు? వివిధ పార్టీలతో డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మా పార్టీకి రిజిస్ట్రేషన్కి వెళ్ళింది, అది గుర్తు అది వచ్చేసరికి ఏదైనా కోఆర్డినేషన్ చేసుకుని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో మొన్న మధ్య మాట్లాడటం జరిగింది. అందులో ఏదైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతారు. అది అధిష్టానం జాగృతి మేనేజ్మెంట్ మా అక్కగారి నిర్ణయం. ఆమె ఏది చెప్తే అది జరుగుతుంది. అంటే అపోజిషన్స్ లో కూడా స్ట్రాంగ్ గా వినిపించేది ఏంటి అంటే కాంగ్రెస్ లో కలిసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఈ జాగృతి కాంగ్రెస్ లో కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మరి అదే అసంబద్ధమైన ప్రేలాపన, వాళ్ళ యొక్క మూర్ఖత్వం. వాళ్ళనే మేము రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాము. జాగృతి సంస్థ ఏ పార్టీతో కలిసే ప్రసక్తే లేదు. ఇది ఒక మేము శక్తినే చెప్పి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి మా మేడం గారు చెప్పారు. అటువంటిప్పుడు కలిసే ప్రసక్తే లేదు. అవి అన్నీ పిచ్చి ప్రేలాపనలుగా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం.